నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆదివారం అనేది ఒక గొప్ప పండుగను మనము కొనియాడుతూ ఉన్నాం. ఏమిటి ఆ పండుగ? క్రీస్తు శరీర రక్తముల మహోత్సవము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి యొక్క పండుగను మనము కొనియాడే ముందు ప్రభువు పలికినటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. మరి యొక్క ప్రతి ప్రాణికి కూడా ఆహారం అనేది చాలా అవసరం. మరి ఈ భౌతికమైనటువంటి ఆహారము తినుట ద్వారా మన శరీరం అనేది అభివృద్ధి చెందుతూ ఉంది. చూడండి, ఒక చిన్న పిల్లవాడికి ఆహారాన్ని పెడుతూ ఉన్నప్పుడు, మరి చిన్నగా పుట్టినప్పుడు ఇంత పిల్లవాడిగా ఉన్నప్పుడు వాడికి ఆహారాన్ని అందిస్తూ ఉంటే పిల్లవాడు నెమ్మదిగా పెరుగుతూ పెద్దవాడవుతున్నాడు. అంటే మనము శారీరకముగా తీసుకునేటువంటి యొక్క ఆహారము ఏ విధంగా మారుతూ ఉంది? శరీరాన్ని పెద్దదిగా చేస్తూ ఉంది. అంటే చిన్న బాలుడిగా ఉన్నవాడు ఆహారం తీసుకోవడం ఎంత అయ్యాడు? ఇంత అయ్యాడు, పెద్దవాడయ్యాడు. మరి ఈ పెద్దవాడు అవటానికి, బలముగా రావటానికి, లావుగా రావటానికి, ఎత్తుగా పెరగటానికి ఏది తోడ్పడింది? ఆహారం. కాబట్టి ఈ ఆహారం తీసుకోవటం వలన శరీరం అనేది ఏ విధముగా అభివృద్ధి చెందుతూ ఉందో అలాగే ఆత్మకు కూడా ఆహారము అవసరమై ఉన్నది. కాబట్టి ఆత్మకు ఆహారం పెట్టుట ద్వారా ఆత్మ కూడా ఏమవుద్ది? అంచెలంచెలుగా అది బలము పొందుకుంటుంది, పెరుగుతుంది, పెద్దదవుతుంది. అంటే విశ్వాసం నీలో పెరుగుతుందని. కాబట్టి శరీరానికి అంతముంది. ఏదో ఒక రోజు నువ్వు శారీరకమైనటువంటి ఆహారాన్ని పెట్టి పోషించినప్పుడు మరి ఏదో ఒక రోజు ఆ శరీరం ఏమైపోద్ది? శరీరం నశించిపోద్ది. అంటే మరణము ద్వారా ఆ యొక్క శరీరం అంతా కూడా మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆత్మకు అంతము లేదు. కాబట్టి అంతము లేనటువంటి ఆత్మకు ఆహారాన్ని మనము ఇవ్వాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు మనకి మరి దివ్య సత్ప్రసాదాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. అదే ఆత్మీయమైనటువంటి ఆహారం. యోహాను శుభవార్త చూడండి. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 48వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. జీవాహారమును నేనే, మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించారు, మరణించిరి. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారమును నేనే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పలుకుతున్నటువంటి మాటలు ఏమంటున్నారంటే, పరలోకము నుండి వచ్చినటువంటి ఆహారం ఇది, దివ్య సత్ప్రసాదము. యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాల మరి మహోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. అదే దివ్య సత్ప్రసాదం. మన కథోలిక విశ్వాసములో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మరి క్రీస్తు యొక్క శరీరము రక్తాలని స్వీకరించుట. ప్రతి దివ్య బలి పూజలో క్రీస్తు యొక్క శరీరాలని రక్తాలని మనము స్వీకరించడం అనేది జరుగుతూ ఉంది. ఆ యొక్క శరీర రక్తాలని గురించి ప్రభు పలుకుతున్నటువంటి మాట, ఈ ఆహారము ఎక్కడి నుంచి వచ్చిందంట? పరలోకములో నుంచి. భూలోకములో తయారైనటువంటి ఆహారము కాదు ఇది. ఇది పరలోకములోంచి దిగి వచ్చినటువంటి ఆహారము. అంటే పరలోకంలోంచి దిగి వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. దేవుడు కుమారునిగా పరలోకము నుండి యేసయ్యన భూలోకంలోనికి పంపించాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు ఆయన పలుకుతున్న మాటలను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. 50-51 వచనాలు చూస్తున్నట్లయితే 6వ అధ్యాయము 50వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారం ఇదే, దీనిని భుజించువాడు మరణించడు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము కలిగినటువంటి ఆహారము నేనే. ప్రభువు చెప్తున్నాడు, ఇది పరలోకం నుంచి దిగి వచ్చింది. ఎవరైతే ఈ ఆహారాన్ని స్వీకరిస్తారో వానికి మరణము ఉండదు. అంటే మరణం ఉండదంటే ఇంకా చనిపోకుండా
మరి భూలోకములే ఉంటాడని అర్థం కాదు. ఆత్మకు మరణము ఉండదు. ఎవరైతే దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తారో వారు మరణించరు, నిత్య జీవాన్ని పొందుకుంటారు అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. నిరంతరము జీవించును అంటే మరణము లేదని అర్థం. అలాగే చూసినట్లయితే 56వ వచనం, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయవాడు నా యందును నేను వాని యందును నివాసముండును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తా ఉంది ఏమిటంటే, ఎవరైతే నా శరీరాన్ని భుజిస్తారో, ఎవరైతే నా రక్తాన్ని పానము చేస్తారో వారిలో నేను ఉంటాను. మరి నువ్వు దివ్య పూజలో పాల్గొని ఈ శరీర రక్తాలని స్వీకరించకుండా ఉన్నట్లయితే ప్రభు నీలో ఉంటారా? ఉండరు. ఎవరైతే నా శరీరాన్ని భుజిస్తారో, ఎవరైతే నా రక్తాన్ని పానము చేస్తారో వారిలో నేను నివాసం ఉంటాను. క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని నువ్వు భుజించినప్పుడు అది నీ శరీరంలో, నీ రక్త మాంసాలలో కలిసిపోతూ ఉంది. ఎవరైతే క్రీస్తు యొక్క రక్తమును పానము చేస్తూ ఉన్నారో ఆ రక్తమును తాగిన తర్వాత నీ శరీరములో, నీ రక్తములో ఆ యొక్క క్రీస్తు యొక్క రక్తం అనేది కలిసిపోతూ ఉంది. కాబట్టి ఈ శరీర రక్తాలని భుజించినటువంటి వారు, సేవించినటువంటి వారిలో నేను నివాసం ఉంటాను. వారి యందు నేను వారి యందు, ఒకరి ఎడల ఒకరు మరి ఉంటారు అని చెప్పి ఈ యొక్క దేవుడి వాక్కు ద్వారా మనకి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దీనిని బట్టి యేసయ్య యొక్క సజీవ దేహమే దివ్య సత్ప్రసాదము. గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదో పూజలో పాల్గొని ఒక రొట్టెని తీసుకుంటున్నాం కదా, లేదా ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నాం కదా అనేది కాదు. అది రొట్టె, మామూలు రొట్టె, అది ద్రాక్షారసమే. కానీ దివ్య పూజను సమర్పించినప్పుడు గురువు, అభిషక్తులైనటువంటి గురువులు దివ్య సత్ప్రసాదముని మరి అక్కడ బలిపీఠము మీద బలి అర్పణ చేస్తూ ఉన్నప్పుడు, పరలోకములో ఉన్నటువంటి తండ్రికి విన్నపము చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క శరీర రక్తాలు ఏమైపోతున్నాయమ్మా? క్రీస్తు యొక్క ఆ అప్పము దేనిగా మారుతుంది? క్రీస్తు యొక్క శరీరముగా మారుతూ ఉంది. మరి రక్తము దేనిగా మారుతూ ఉంది? ద్రాక్షరసము రక్తముగా మారిపోతుందనేటువంటి నిండైనటువంటి విశ్వాసముతో నువ్వు దివ్య ప్రసాదాన్ని స్వీకరించాలని ఇక్కడ ఈరోజు సువిశేష పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మరి దివ్య ప్రసాదం గురించి తెలియనటువంటి కథోలిక క్రైస్తవులు అసలు ఉండకూడదు. అసలు దివ్య ప్రసాదం యొక్క ప్రాముఖ్యత, అసలు ఈ దివ్య ప్రసాదం ఎవరు, ఎందుకు స్వీకరిస్తున్నాము అనేటువంటి విశ్వాసం మనలో బలపడి ఉండాలి. మన కథోలిక విశ్వాసములో ప్రధానమైనటువంటి దివ్య సంస్కారం ఏమిటి అంటే ఈ యొక్క దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించటం. క్రైస్తవ జీవితానికి ఆరాధనకు తొలిమెట్టే ఈ యొక్క దివ్య సత్ప్రసాదం. అయితే ఈ దివ్య సత్ప్రసాదంలో 3 అంశాలు ఉంటాయి. మరి దివ్య పూజలో మీరు చూస్తున్నారు కదా, దివ్య పూజలో పాల్గొంటున్నాం. మీరు గమనించినటువంటి విషయాలని ఏమి గమనించారు? పూజలో పాల్గొంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఆ దివ్య పూజలో 3 అంశాలు ప్రధానముగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది ఏంటంటే బలి అర్పించుట. పీఠంపై దేవునికి గురువు బలి అర్పిస్తూ ఉంటారు. అది మొట్టమొదటిది. దేవునికి బలి అర్పించేటువంటి స్థలము యొక్క పీఠము, ఎత్తైనటువంటి స్థలము. ఇక్కడ నుండి అభిషక్తులైనటువంటి గురువులు దేవునికి బలి అర్పణ చేస్తూ ఉంటారు. అది మొదటిది. రెండవది చూసినట్లయితే దివ్య సాక్షాత్కారము, అంటే దేవుడు దిగివచ్చుట. ఆ దివ్య పూజ జరిగేటప్పుడు దేవుడు
ఆ బలిపీఠం మీదకి దిగి వస్తాడు. అందుకనే గురువు ఏం చెప్తారు అప్పుడు, నడుపూజలో ఉన్నారు, ఎవరు కూడా మాట్లాడవద్దు అంటే దేవుణ్ణి ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆయన. మానవాళికి దేవునికి మధ్యస్థంగా ఉన్నది ఎవరు? గురువు. దేవుడు వారిని అభిషేకించుకున్నాడు, మానవాళికి దేవునికి మధ్యవర్తిగా ఎన్నిక చేసుకున్నాడు. కాబట్టి మానవాళ్ళు గురువు ద్వారా దేవుని దగ్గరికి, దేవుని యొక్క వర్తమానము గురువు ద్వారా మానవాళికి అందుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు పరలోకము నుండి దిగి వచ్చేటువంటి సమయము దివ్య సాక్షాత్కారం అంటాం. అందుకనే మరి మోకాళ్ళ మీద ఉండి మనం అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాం. మూడవ అంశం ఏంటంటే దివ్య భోజనం. మూడవదేంటి? దివ్య భోజనం. ఇది భోజనం అంటే అప్పము, ద్రాక్షారసము, భుజించేటువంటి పదార్థము. కాబట్టి దీనిని ఆహారముగా మనము పుచ్చుకుంటాం. అందుకనే ఈ దివ్య పూజలో పాల్గొనినప్పుడు ఇది క్రీస్తు యొక్క శరీరము, ఇది క్రీస్తు యొక్క రక్తము అని చెప్పి నిండైనటువంటి విశ్వాసముతో మనము దివ్య ప్రసాదాన్ని స్వీకరించాలని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అయితే మరి క్రీస్తు చనిపోక ముందు శిష్యులతో కూడి అంతిమ భోజనాన్ని చేశాడు ఆయన. ఆఖరిన ఎప్పుడు చేశారు? అది గురువారం నాడు. అవునా? పెద్ద గురువారం అంటాం. అంటే శుక్రవారం నాడికి ముందుగా ఆ గురువారం నాడు శిష్యులందరినీ కూడా పిలిచి ఆయన ఏం చేశాడు? ఈ యొక్క దివ్య సత్ప్రసాదాన్ని స్థాపించినటువంటి రోజు. కాబట్టి ఈ దివ్య సత్ప్రసాదం అనేది క్రీస్తు యొక్క మరణాన్ని, క్రీస్తు యొక్క ఉత్థానాన్ని సూచిస్తూ ఉంది. కాబట్టి మనము మరి ఈ పూజలో అంతిమ భోజనం దాని ద్వారా శిలువ మరణాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉంటాం. అందుకనే ఈ యొక్క క్రీస్తు శరీరాన్ని మన దేహానికి, మన శరీరానికి మరి దివ్య భోజనముగా దేవుడు ప్రసాదించడని ఇక్కడ వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మీరు ఎప్పుడు కూడా పూజలో పాల్గొంటున్నారు కదా, పూజలో పాల్గొంటున్నప్పుడు మరి అప్పము, ఈ యొక్క ద్రాక్షారసము, అప్పము లేదా ద్రాక్షారసం ఈ రెండు కూడా మరి క్రీస్తు యొక్క శరీరముగాను రక్తముగాను మారుతున్నాయి అని నువ్వు విశ్వసిస్తున్నావా? ఒక ప్రశ్న వేసుకో, విశ్వసిస్తున్నావా? మార్కు శుభవార్త 8వ అధ్యాయము 22వ వచనం చదువుమా. అంతటా వారు బెత్సైదా గ్రామము చేరి అచ్చట కొందరి ప్రజలు ఒక గ్రుడ్డివాణిని యేసు వద్దకు తీసుకుని వచ్చి వానిని ఆయనను ప్రార్థించారు. ఒక గ్రుడ్డివాణిని తీసుకుని వచ్చారు. అయ్యా, ఈడు గ్రుడ్డివాడిగా ఉన్నాడు, వీడి కోసం ప్రార్థన చేయండి అన్నారు. అప్పుడు యేసయ్య అన్నాడమ్మా, యేసు వానిని చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలకు తీసుకుని వెళ్ళి వారి కన్నులను ఉమ్మి నీటితో తాకి తన చేతులను వానిపై ఉంచెను. నీవు చూడగలుగుచున్నావా అని ప్రశ్నించెను. వాడు కన్నులెత్తి, నాకు మనుషులు కనిపించుచున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్. ఒక గుడ్డివాడిని అక్కడికి తీసుకుని వచ్చారు యేసయ్య దగ్గరికి. తీసుకుని వచ్చినప్పుడు ఈ గుడ్డివాడితో యేసయ్య మాట్లాడాడు. ఏమన్నాడు? ఇదిగో ఉమ్మ నీటిని తీసి తన కన్నుల మీద రుద్ది, ఇదిగో తల మీద చేయి వేసి ప్రార్థన చేశాడు. నీకు మనుషులు కనబడుచున్నారా అంటే, వెంటనే నాకు మనుషులు కనబడుచున్నారు. అంటే మానవ శరీరం మీద యేసయ్యకు అధికారం ఉంది. ఆయన చెప్పిన పని జరిగిందా లేదా? అక్కడ జరిగింది. అలాగే మార్కు శుభవార్త 9వ అధ్యాయము 25వ వచనంలో చూస్తే దయ్యము పట్టినటువంటి వ్యక్తిని అక్కడికి తీసుకుని వచ్చినప్పుడు, ఏ సాతాను, వీని నుండి నువ్వు వెడలిపో అని యేసయ్య ఆజ్ఞాపించినప్పుడు వెంటనే సైతాను అతను వదిలి వెళ్ళిపోయింది. అంటే ఆయన మాట జరిగిందా జరగలేదా? జరిగిందా జరగలేదా?
5 రొట్టెలను 2 చేపలను తీసుకుని ఇదిగో కూర్చున్నటువంటి ఈ 5,000 మందికి భోజనము పెట్టండి అన్నాడు. 5 రొట్టెల్ని 2 చేపల్ని 5,000 మందికి ఎలా పెట్టగలరు? శిష్యుల ప్రశ్న. కానీ యేసేమన్నాడు? వారికి పంక్తులుగా కూర్చోబెట్టి, వరుసలుగా కూర్చోబెట్టి వారికి భోజనమును పెట్టండి అన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది సరిపోయినా చాలేదా? సరిపోయి అందరికీ ఆహారాన్ని పెట్టగా ఇంకెంత మిగిలింది? 12 గంపలు మిగింది. ప్రైజ్ ద లార్డ్. యేసే చెప్పిన మాట జరిగిందా లేదా? అవునా? తర్వాత అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఎక్కడది? మార్కు శుభవార్త 11వ అధ్యాయము 20-21 వచనంలో చూసినట్లయితే ఆయన ఆకలి తీర్చుకోవటానికి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అవునా? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే దూరం నుండి చూశాడు. చూస్తే ఆ చెట్టు ఎలా ఉందమ్మా? ఎలా ఉంది చెట్టు? పచ్చగా ఉంది, ఆకులు నిండుగా ఉన్నాయి. ఈ చెట్టు చాలా బాగుంది, నిండుగా ఉంది. కాబట్టి ఈ అంజూరపు పళ్ళను 2 కోసుకుని ఆకలి తీర్చుకుందామని చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే చెట్టంతా వెతికాడు, ఒక్క పండు కూడా లేదు. చూడటానికి ఎలా ఉంది? మనలాగా ఉంది. చూడటానికి ఎలా ఉంది? మనలాగా ఉంది. కానీ మనలో ప్రార్థన ఆసక్తి కనబడతలా. ఇవాళ ఏం వారం? ఆదివారం. ఆదివారం మనకేముంటుంది? ప్రార్థన ఉంటుంది. ఆ విషయాన్ని మనకు ఎవరన్నా చెప్పాలా? చెప్పవసరం లేదు. సమయము అన్నీ కూడా మనకు తెలుసు. అయినప్పటికీ కూడా మనము ప్రార్థన ఎడల ఎంత మరి నిరాశగా ఉంటున్నామో మనము మరి మనకి మనమే ప్రశ్నించుకోవాలి. అవునా? కాబట్టి యేసు ప్రభువు కూడా అక్కడ అంజూరపు చెట్టు ఫలాలతో ఆకలి తెచ్చుకొని వెళితే చూస్తే ఫలాలు అక్కడ లేవు. అప్పుడు ప్రభు ఏం చేశాడు? అంజూరపు చెట్టుని శపించాడు. శపిస్తే ఏమైపోయింది? అది అప్పటికప్పుడు ఏమైపోయిందమ్మా? ఎండిపోయింది. నువ్వు కూడా ఒక అంజూరపు చెట్టు లాంటి వాడవే. దేవుని యొక్క ఆకలిని నువ్వు తీర్చలేనప్పుడు దేవుడు మనల్ని కూడా శపిస్తాడు. ఎండిపోతావు. నీ జీవితంలో కష్టాలు, నీ జీవితంలో బాధలు, నీ జీవితంలో అనేకమైన శోధనలు, నీ జీవితంలో అనేకమైనటువంటి మరి అవమానాలు అనేక రకమైన మనకి ఎదురవుతూ ఉంటాయి. చూసారా? ఆయన ఆకలిని తీర్చలేనప్పుడు ఆయన శపిస్తూ ఉన్నాడు. అంటే ప్రకృతిపై కూడా ఆయనకు అధికారము ఉంది. మరి అలాగే చూసినట్లయితే లూకా శుభవార్త 7వ అధ్యాయము 14వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకా శుభవార్త 7వ అధ్యాయము 14వ వచనం. పాడెను తాకెను, వెంటనే దానిని మోయిచున్నవారు నిలిచిపోయిరి. అప్పుడు యేసు, యువకుడా లెమ్మో. వెంటనే ఆ మరణించిన వాడు లేచి కూర్చుండెను. ప్రైజ్ ద లార్డ్. పాడి మీద తీసుకెళ్ళిపోతున్నారు, శ్మశానానికి తీసుకెళ్ళిపోతున్నారు. యేసయ్య దారిలో ఎదురైనప్పుడు ఏం చేశాడమ్మా? పాడిని తాకాడు. తాకిన వెంటనే ఆ పాడి మోసేవాళ్ళు ఆగారు. ఆగినప్పుడు ఆ మరణించిన యువకుడితో చెప్తున్నాడు, ఓ యువకుడా లే అని చెప్పాడు. ఒక్క మాట అనగానే మరణించినటువంటి యువకుడు ఏం చేశాడు? జీవముతో లేపాడు. కాబట్టి యేసయ్య అన్నటువంటి మాట నెరవేరిందా లేదా? యువకుడు అన్నాడు, యువకుడా లేచి కూర్చో అన్నాడు. జరిగిందా లేదా? జరిగింది. కాబట్టి యేసయ్య చెప్పిన ప్రతి చోట కూడా ఆయన మాట అక్కడ నెరవేరుతూ ఉంది. కానాను విందులోనికి వెళ్ళాడు. నీటిని దేనిగా మార్చాడు? అక్కడ ద్రాక్షరసముగా మార్చాడు. ఊత చేయగలవాడు ఒక ఆయన వచ్చాడు. ఊత చేయగలవని వస్తే నీ చేతిని పైకెత్తన్నాడు. అప్పటి వరకు లేపలేనటువంటి వాడు యేసయ్య చెప్పిన తర్వాత ఆగమ్మ, యేసయ్య నీ చెయ్యిని లేపు అన్నాడు. వెంటనే లేపాడా లేదా? మరి అప్పటి వరకు లేవనటువంటి చెయ్య యేసయ్య చెప్పగానే ఎందుకు లేచింది? యేసయ్య మాట అక్కడ నెరవేరిందా లేదా? నెరవేరిందా లేదా? శతాధిపతిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. అయ్యా, నా సేవకునికి అస్వస్థతగా ఉన్నది. అయ్యా, నువ్వు ఎక్కడుండి ఒక్క మాట చెప్పు, నా ఇంటికి రావనవసరం లేదు, నువ్వు ఎక్కడుండి ఒక్క మాట చెప్పు, ఆ యొక్క సేవకునికి స్వస్థత కలుగుద్ది అన్నాడు.
అప్పుడు యేసు ఏం చెప్పాడమ్మా? ఎంత విశ్వాసం అండి నీది, ఇలాంటి విశ్వాసం కలవాడిని నేను అసలు ఇశ్రాయేలు ప్రజలలో చూడలేదు. ఒక్క మాట అంటే అక్కడేం జరిగింది? స్వస్థత. యాయిరు కుమార్తెకి ప్రాణం పోసినటువంటి ఏ బాలిక లెమ్మో అన్నాడు. మరణించినటువంటి బాలిక ఏమైపోయింది? లేచింది. కాబట్టి యేసయ్య అన్నటువంటి ప్రతి మాట నెరవేరిందా లేదా? ఒకసారి శిష్యులను యేసయ్య పడవలో ప్రయాణం చేస్తున్నారు. ఏమొచ్చేసింది? సముద్రంలో పెద్ద తుఫాన్ వచ్చేసింది. శిష్యులందరూ కూడా భయపడిపోయారు. అప్పుడు యేసయ్య అంటే, అయ్యా నువ్వేంటి పడుకునున్నావేంటి? తుఫాన్ వచ్చి మనల్ని ముంచేస్తుంది, సముద్రం అల్లకల్లం అయిపోతుంది, నువ్వు లేచి ప్రార్థన చేయ అన్నాడు. అప్పుడు యేసయ్య లేచామన్నాడు, ఏ తుఫాను ఆగు అన్నాడు. ఒక్క మాట గద్దించాడు. ఆగిపోయిందా లేదా? కాబట్టి యేసయ్య అన్నటువంటి ప్రతి మాట నెరవేరుతూ ఉన్నప్పుడు ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీనిని మీరు భుజించండి అన్నప్పుడు అప్పము, గోధుమ అప్పము శరీరంగా మారుతుందా లేదా? ఇన్ని విషయాలలో యేసయ్య అన్నప్పుడు మారినటువంటి ఆ యొక్క పరిస్థితి ఇక్కడ దివ్య పూజలో కూడా మారుతుంది. అదే నిండైనటువంటి విశ్వాసంతో ఉండాలి. యేసయ్య ఎక్కడ చెప్పినా ఏది చెప్పినా జరిగింది కదా. ఇదిగో నా శరీరము అని చెప్పి అప్పమును చూపిస్తూ ఉన్నారు. మరి ఈ అప్పము శరీరంగా మారుతుందా మారదా? మారిపోతుంది. ద్రాక్షారసాన్ని, సామాన్యమైనటువంటి ద్రాక్షారసాన్ని పాత్రలోకి తీసుకొని ఇదిగో నా రక్తము అని చెప్తూ ఉంటే అది రక్తంగా మారుతుందా మారదా? మారుతుంది. ఆ విశ్వాసంతో నువ్వు దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించాలని ఈరోజు పండుగ మనకి తెలియజేస్తూ ఉంది. అయితే పూజలో మనము పాల్గొనినప్పుడు మరి గురువు చేసేటువంటి ఆ యొక్క ఏ విధముగా ఆ అప్పమును, ద్రాక్షారసమును బలిపీఠం మీద నుంచి దేవునికి బలి అర్పిస్తున్నారనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మీ అందరికీ తెలుసు, మరి మనము పూజలో పాల్గొన్నప్పుడు గురువు చేస్తూ ఉంటారు. మరి ఆ పాత్రలోనికి తీసుకుని ఆ ప్రార్థన చేసేటువంటి విధానాన్ని పూజలో మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో మనం వస్తున్నాము వెళ్ళిపోతున్నామని కాదు. నిండు పూజలో పాల్గొందువుగాక. తిరుసభ కట్టడలా ఉంది కదా. ఎప్పుడు పాల్గొవాలంట? ఏ పూజలో పాల్గొవాలి? నిండు పూజలో. అంటే ఆఖరణ వచ్చి కూర్చోవటం కాదు. అది నిండు పూజ అవుద్దా? మధ్యలో వచ్చి కూర్చోవటం కాదు. నిండు పూజ అంటే ప్రారంభము నుంచి చివరి ఆశీర్వాదం వరకు కూడా నువ్వు పాల్గొన్నప్పుడు అది నిండి పూజ అవుతుంది. అప్పుడు గురువు ప్రార్థన చేస్తారు. పూజ నడి పూజ సమయంలో చేసేటువంటి ప్రార్థనను మనము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతయు మమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ దివ్య కుమారుడగు మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యాంతము మీ నామమునకు నిర్మల కానుకను అర్పించుటకై ప్రజలు నిరంతరము పిలుచుచున్నారు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖము తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీటిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఏమిటా కానుకలు? ఏమిటా కానుకలు? నువ్వేసేటువంటి రూపాయి బిళ్ళ కాదు. ఏమిటా కానుకలు? అప్పము, ద్రాక్షారసం. దేవునికి బలి అర్పణ కానుకలుగా సమర్పిస్తున్నటువంటి విధానాన్ని ఆ పూజలో గురువు దేవునికి బలి అర్పిస్తూ ఉన్నారన్నమాట. అప్పుడు పిలుస్తూ ఉన్నారు. పరలోకములో ఉన్నటువంటి ప్రభువుని బలిపీఠం మీద ఆయన ఎన్నిక చేసుకున్నటువంటి వ్యక్తి ద్వారా ఇదిగో ఈ యొక్క బలిపీఠం మీదకి ఆయనను పిలుస్తూ ఉన్నారు, ఆహ్వానిస్తూ ఉన్నారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు ఏమంటాడు ఆయన? పవిత్రాత్మ ద్వారా వీటిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము.
గురువు అడుగుతున్నాడు, బ్రతిమాలుతున్నాడు మనందరి కోసము. గురువు దేవుని బ్రతిమాలుతున్నాడు, అయ్యా ఇదిగో ఈ యొక్క అప్పమును ద్రాక్షారసము నీ పవిత్రాత్మ చేత వీటిని ఆశీర్వదించు అని గురువు మన కోసము ప్రభువుని బ్రతిమాలుతా ఉన్నాడు. అది ప్రార్థన. మనం ఏంటంటే అలవాటు చొప్పున మామూలుగా వినుకుంటా వెళ్ళిపోతూ ఉంటాం, కానీ అందులో ఉన్నటువంటి సారాంశాన్ని మనం గ్రహించం. ఈ విధముగా ఇవి మా నాథుడును మీ కుమారునటువంటి యేసుక్రీస్తు యొక్క శరీర రక్తములు అగునుగాక. ఏమడిగారు గురువు? అయ్యా మా నాథుడును అంటే నా ప్రభువును నేను నమ్మినటువంటి ప్రభువును, నేను విశ్వసించేటువంటి ప్రభువు, నేను ఆరాధించేటువంటి ప్రభువును, మీ కుమారుడు తండ్రి దేవుడు మీ ప్రియమైనటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క శరీర రక్తములుగా అగునుగాక. అవుతాయా అవ్వా? యేసు ప్రభు అన్ని చోట్ల చెప్పినప్పుడు అయినాయా లేదా? ఇప్పుడు ఎందుకు అవ్వదు? అవుతుంది అనేటువంటి నిండు విశ్వాసముతో మనం పూజలో పాల్గొనాలి. తరువాత ఏం పట్టారు గురువు? ఈ ఆజ్ఞ ప్రకారము ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. గురువు ఆ యొక్క బలిపీఠము దగ్గర ఈ యొక్క పూజను చేస్తూ ఉన్నారంటే ఎవరి ఆజ్ఞ ప్రకారము? నీ ఆజ్ఞ ప్రకారమే. నువ్వు చెప్పావు కదా, మరలా జ్ఞాపకం చేసుకోమని చెప్పావు కదా. ఇప్పుడు నేను మీ ఆజ్ఞ ప్రకారమే మీకు కృతజ్ఞత అర్పణ సమర్పిస్తున్నాను, ఇది నెరవేర్చయ్యా అని గురువు తండ్రి అయినటువంటి దేవుణ్ణి అడుగుతూ పరలోకము నుండి పవిత్రాత్మను రప్పిస్తూ ఆ యొక్క అప్పము శరీరముగా మారుతుంది, ఈ యొక్క ద్రాక్షరసము దేనిగా మారుతుంది? రక్తముగా మారుతుంది. తరువాత గురువు అంటవారు, వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి. ఏమన్నారు? మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము. చూసారా? ఆ యొక్క అప్పం అనేది మనందరి కోసము క్రీస్తు యొక్క శరీరముగా మారిపోయి గురువు ద్వారా మనందరం కూడా ప్రభువుని స్వీకరిస్తాం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకి చుట్లనిరి. మీరందరూ దీన్ని తీసుకొని పానము చేయడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన. ఏంటిది? నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. యేసుక్రీస్తు యొక్క నిబంధన. ఆయన మనతో ఒక ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏమిటంటే ఆ ఒప్పందం ఏంటంటే, నేను మోక్షారణమై పరలోకములోనికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి నీకు ఒక ఆదరణకర్తను నీకు పంపిస్తానన్నది ఇదిగో క్రీస్తు యొక్క శరీర రక్తాలు. మీరు ఎల్లప్పుడూ కూడా నన్ను జ్ఞాపకం చేసుకొనటానికి మీరేం చేయాలంటే నా శరీర రక్తాల్ని మీరు భుజించండి అని చెప్పి ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తాం. ఇది క్రీస్తు యొక్క శరీర రక్తాల మహోత్సవం అని మనము తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ వాక్యాలని మనము ధ్యానం చేస్తున్నటువంటి సమయంలో మరి దివ్య ప్రసాదం అనేది ఏ విధముగా తయారవుతుంది, దాన్ని మనం ఏ విధంగా స్వీకరిస్తున్నామనే అంశాన్ని ఈ లేఖనాలు మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అన్ని సందర్భాలలో ప్రభువు మాటకున్నటువంటి శక్తి, జీవము మనకి స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందువల్ల ఈ కడరారాత్రి భోజనము సమయంలో ప్రభువు ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తం అంటూ పలికినటువంటి మాటలు జీవముతో నిండి ఉన్నాయని ఈ యొక్క సువిశేష పఠనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఈ యొక్క దివ్య సత్ప్రసాదము స్వీకరించడం ద్వారా మనకి ఏం జరుగుతూ ఉంది, ఏమైనా మేలు జరుగుతూ ఉందా అని చూసినట్లయితే, దివ్య సత్ప్రసాదమును స్వీకరించడం ద్వారా నువ్వు బలాన్ని పొందుకుంటావు. సత్యాన్వేషకులకు బలము దొరుకుతుందంట. సత్యము అంటే
సత్యము అంటే అమ్మా నిజం. ఇంకా యేసయ్య ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? నేనే సత్యమును జీవమును మార్గమును అయ్యున్నాను. సత్యమనగా దేవుడు, సత్యమనగా యేసయ్య చెప్పాడు కదా ఆయన. నేనే సత్యమును మార్గమును జీవమునై ఉన్నాను అన్నాడు. కాబట్టి సత్యమనగా ఎవరు? యేసయ్య. అన్వేషణ అంటే వెదకటం. అన్వేషణ అంటే వెదకటం. బలము అంటే శక్తి. అవునా? కాబట్టి సత్యాన్ని ఎవరైతే అన్వేషణ చేస్తారో వారికి ఏం దొరుకుద్దంట? బలము. యేసయ్యను ఎవరైతే వెతుకుతారో వారికి ఏం దొరుకుద్దంట? బలము. నువ్వు బలహీనపడినటువంటి సమయంలో నువ్వు యేసయ్యను వెతికితే నీకేమొస్తుందంట? బలం వస్తుంది. అనారోగ్యముగా ఉన్నప్పుడు నువ్వు యేసయ్యను వెతికితే నీకేమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. అదే చెప్తున్నాడు ఆయన. సత్యాన్ని అన్వేషించేటువంటి వారు దివ్య ప్రసాదము నుండి సంపూర్ణమైనటువంటి బలాన్ని పొందుకుంటారు. ఏలియా ప్రయాణం మనకు తెలుసు. ఏలియా ఎక్కడ దాక్కున్నాడు? వెళ్ళి కాకులు దూరనటువంటి కారు అడవిలో దాక్కున్నాడు. అప్పుడు దేవుడు ఆహారాన్ని ఎలా పంపించాడు? ఆయనకి ఎలా పంపించాడు? ఏలియాకి ఆహారాన్ని ఎలా పంపించాడు? కాకుల ద్వారా ఆహారాన్ని ఆయనకి పంపించాడు. కాబట్టి ఆ ఆహారాన్ని భుజించిన తరువాత ఏలియా మళ్ళా 40 దినముల పాటు ఎడారులు నడుచుకుంటా వెళ్ళాడు. అంత శక్తి. కాబట్టి దేవుని నువ్వు వెతికినట్లయితే నీకు శక్తి లభిస్తూ ఉంది. ఆత్మీయమైనటువంటి బలాన్ని నీవు పొందుకుంటావు. అందుకనే వాక్యాలు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. చూడండి, చక్కని వాక్యం అది. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 18వ వచనం చదవము. అది కాదైతే భారముచే అలసి సలసి ఉన్న సమస్తమైనటువంటి ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభువు చెప్పాడు. ప్రభువు ఆహ్వానించాడు. ఏమిటి ఆ ఆహ్వానం అంటే ఈ యొక్క దివ్య ప్రసాదమే. ఈ దివ్య ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా నీకు ఆత్మీయమైనటువంటి బలమును చేకూరి ఇదిగో నీకున్నటువంటి భారం అంతా కూడా తొలగిపోతుందని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క వాక్యాలు మనం ధ్యానం చేసుకున్నట్లయితే దివ్య సత్ప్రసాదమునకు మనము కాల వ్యతిరేకముగా జీవించినట్లయితే దానికి అపరాధమును మనము చెల్లించాలి. దివ్య ప్రసాదము ఎడల అప్పము ద్రాక్షారసాలు క్రీస్తు యొక్క శరీరాలు కావు అని అనుకుంటే అది కథోలికుడుగా నువ్వు పెద్ద నేరం చేసినట్లే. మిగిలిన వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మనం వారి గురించి ప్రస్తావన మనకి అనవసరం. కానీ కథోలిక క్రైస్తవ విశ్వాసంలో నీవు ఉండి అప్పము ద్రాక్షారసాలు క్రీస్తు శరీర రక్తాలుగా మారతాయా అని ఇంకా నువ్వు అనుమానంలో ఉన్నట్టయితే అది నువ్వు పెద్ద దేవుని ఎడల నువ్వు పెద్ద నేరము చేసినట్లే. నమ్మని వారు ఎలాగో దానికి దూరంగా ఉంటారు. నమ్మినటువంటి వారు మరి ఎదురుగా ఉండి మరి స్వీకరిస్తూ కూడా నువ్వు నమ్మకపోతే నీ జీవితంలో మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు కనబడవని చెప్పి వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రభువుని స్తుతించడం, ప్రభువుని ప్రార్థించడం, ప్రభు సన్నిధిలో ప్రశాంతంగా గడపకపోవడం దివ్య ప్రసాదానికి మరి అపరాధం చేసినట్లే. అందుకనే మనం ఏం చేయాలంటే దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తున్నటువంటి నీవు ప్రభువుని ఎప్పుడు కూడా స్తుతించడానికి, ప్రార్థించడానికి, కొద్ది సమయమైన దేవుని సన్నిధిలో గడపటానికి నువ్వు ప్రయత్నం చేయాలని ఈ యొక్క పండుగ మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ దివ్య ప్రసాదానికి యొక్క పరిహారం ఏమిటి అని నువ్వు చేస్తే పాప సంకీర్తన చేయాలి. పాప సంకీర్తన చేసి
యోగ్యముగా దివ్య ప్రసాదాన్ని నీవు స్వీకరించాలి. నిండు పూజలో పాల్గొని దివ్య ప్రసాదాన్ని నువ్వు స్వీకరించాలి. స్వీకరించినటువంటి అనంతరము నువ్వేం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. అయా, అపవిత్రుడైనటువంటి నేను, అపరిశుద్ధుడైనటువంటి నేను, నాలోనికి పవిత్రుడైనటువంటి నీవు ఇదిగో నా శరీరంలోనికి నువ్వు వచ్చావయ్యా అని ప్రభువుని వేడుకుంటూ మోకరించి కొద్దిసేపు ప్రార్థన చేయాలని ఈ యొక్క పరిహారం అనేది ఈ పండుగ మనకి తెలియజేస్తాము. ఎప్పుడైతే ఈ విందులో నువ్వు సక్రమంగా పాల్గొనేటప్పుడు నీకు తృప్తి, నీకు ఆనందము, నీకు శాంతి, నీకు సమాధానం అనేది కలుగుతూ ఉంది. దివ్య సత్ప్రసాద విందులో పాల్గొన్న వారంతా కూడా ఒక కుటుంబ సభ్యులుగా లేదా సోదరులుగా ఉంటారు. ఎందుకనంటే మీరు ఇంటి దగ్గర ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వంట చేసుకున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వంట చేసుకున్నారు. కానీ దేవాలయంలోకి వచ్చినప్పుడు అందరూ కూడా ఒకే కుటుంబముగా ఒకే పాత్రలోని రక్తమును, ఒకే పాత్రలోని శరీరమును అందరూ స్వీకరిస్తున్నారు. పెద్దవాడైనా, చిన్నవాడైనా, ముసలివాడైనా, అనారోగ్యంలో ఉన్నవాడైనా, లేదా మరి యవనస్తుడైనా, పేదవాడైనా, ధనికుడైనా, రాజైనా, మంత్రి అయినా, సేవకుడైనా, భటుడైనా, సమస్త మానవాళికి ఒకే భోజనం. రాజుకైనా అదే భోజనం, సామాన్య మానవుడికైనా అదే భోజనం. కాబట్టి మానవాళ్ళందరినీ ఏకము చేసి సమానముగా అందరినీ ఒకే రకముగా, ఒకే కుటుంబముగా, ఒకే పాత్రలోని శరీర రక్తాల్ని దేవుడు అందించినటువంటిదే దివ్య సత్ప్రసాదం. అందుకనే వాక్యం మనకి చక్కగా హెచ్చరిక చేస్తాము. ఆ దివ్య పూజలో పాల్గొన్నప్పుడు, ఆ రొట్టెను స్వీకరించినప్పుడు, ఆ యొక్క రక్తమును పానము చేస్తున్నప్పుడు మనకి కనువిప్పు కలగాలి, కనువిప్పు కలగాలి. ఏదో వస్తున్నాము, స్వీకరిస్తున్నాము, వెళ్ళిపోతున్నాము అనేటువంటి అలవాటును మనం మానుకోవాలి. ఏం కలగాలి? మనకి కనువిప్పు కలగాలి. కనువిప్పు అంటే ఏంటమ్మా? కళ్ళు తెరుచుకోవటమా? కనువిప్పు అంటే ఏంటి? విశ్వసించాలి. ఇంకా నువ్వు పాపములో జీవిస్తున్నప్పుడు నువ్వు ఎలా జీవిస్తున్నావో నీకు తెలుసు. ఆ క్రీస్తు యొక్క శరీర రక్తాలను స్వీకరించినప్పుడు నేను ప్రభువుని స్వీకరించానే, స్వీకరిస్తూ నేను ఎలా జీవిస్తూ ఉన్నానే, నేను ఇక్కడి నుంచి మార్పు చెందాలి అనేటువంటి కనువిప్పు మనలో కలగాలి. ఎమ్మావు అనేటువంటి ఒక ఊరుంది, ఉందా? ఎమ్మావు అనేటువంటి ఊరిలో ఇద్దరు శిష్యులు నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు యేసు ప్రభు సమాధిలోంచి తిరిగి లేచాడు. లేచి వారి వెనక వెళ్తున్నాడు. అవునా? వారి వెనక వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ వారి మాటలు వింటున్నాడు యేసయ్య. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? యేసు చనిపోయాడు కదా, సమాధిలో పెట్టారు కదా, మూడవ నాడు తిరిగి లేస్తానని చెప్పాడు. ఆయన బతికున్నప్పుడు చెప్పాడు, మనతో కలిసి తిరిగినప్పుడు చెప్పాడు, నేను మూడవ రోజు తిరిగి లేస్తానన్నాడు. లేచాడంటావా? సమాధి ఏమో అక్కడ ఖాళీగా ఉంది. ఆయన లేచాడంటావా, లేకపోతే ఎవరన్నా ఎత్తుకెళ్ళిపోయారంటారా అని మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు యేసు ప్రభు ఆ మాటలు వింటూ కలిసి వాళ్ళని కూడా దాటి ముందుకి నడుస్తున్నాడు. యేసు ప్రభు చూశారు. అయ్యా, నువ్వు పొరుగురు వారి వ్యక్తిలాగా ఉన్నావు, పొద్దుపోయింది కదా, మా ఇంటికి రండి అని చెప్పి యేసు ప్రభుని అన్నారు. వాళ్ళు అన్న తర్వాత యేసు ప్రభు కూడా వాళ్ళతో మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ, మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? మీరు ఆయన చెప్పాడు కదా,
యేసయ్య మీకు చెప్పాడు కదా, చనిపోయిన తర్వాత 3వ నాడు తిరిగి లేస్తానని చెప్పాడు కదా, మీరు ఆయన మాటలను నమ్మలేదా? ఆయన మాటలను మీరు విశ్వసించలేదా? మీరు ఎందుకు అలా మాట్లాడుకుంటూ ఉన్నారు? ఆయన చెప్పింది జరుగుద్దు కదా అని వీళ్ళతో మాట్లాడుకుంటా ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అతిథిగా వచ్చాడు కాబట్టి, అప్పటి వరకు యేసయ్యని వాళ్ళకి తెలియదు. అతిథిగా వచ్చాడు కాబట్టి కూర్చోబెట్టి ఆ రొట్టెలని పెడుతున్నారు. ఆహారం అప్పుడు రొట్టెలే కాబట్టి యేసయ్య ఇటు కూర్చున్నాడు, వాళ్ళిద్దరిటి కూర్చున్నారు. ఆ బల్ల మీద రొట్టెలు తెచ్చిపెట్టారు. అయా భుజించండి అని. యేసు ప్రభు ఆ రొట్టెను తీసుకొని త్రుంచి ఏం చేశాడు? త్రుంచి ఈ రొట్టెను మీరు భుజించండి అని ఆ తుంచినప్పుడు కూర్చున్నటువంటి యేసయ్య ముఖరూపం అంతా కూడా మారిపోయింది. కోటి సూర్యులు వెలుగొచ్చేసింది. వెలుగొచ్చేసి వెలుగుతో అలా నిండిపోయేసరికి ఆ ఎదురుగా కూర్చున్న వాళ్ళు నిజంగా చూసి, ఇప్పుడు వరకు కూడా మనతో నడిచింది ఎవరో మనము గుర్తించలేకపోయాము, ఈయన నిజముగా యేసయ్య అని గబగబా లేచి యేసయ్య దగ్గరికి ఆ యొక్క కాళ్ళని పాదాలను తాకటానికి వారు ప్రయత్నం చేసేసరికి యేసయ్య ఏమైపోయాడమ్మా? అదృశ్యమైపోయాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు కనువిప్పు కలిగింది వాళ్ళకి. అయ్యో, ఇప్పుడు వరకు మనం నడిచింది ఎవరితో? యేసయ్యతోనే. మనతో కూర్చున్నది ఎవరు? యేసయ్యే. మనతో భుజించింది ఎవరు? యేసు. ఇప్పుడు వరకు కూడా మనం ఆయన్ని గుర్తుపట్టలేకపోయాం. రొట్టెను త్రించి ఆశీర్వదించినప్పుడు యేసయ్యను మనం కనుగొన్నాం. ఇంతలో ఆయన ఏమైపోయాడు? అదృశ్యమైపోయాడు. కనువిప్పు కలిగింది. వారు మాట్లాడినటువంటి మాటలకు సిగ్గుపడ్డారు. అయ్యో, ఆయన నిజముగా చెప్పినది చేశాడు కదా, తిరిగి లేచాడు కదా, నిజమైనటువంటి దేవుడు యేసయ్య అని కనువిప్పు కలిగిందని అక్కడ స్పష్టముగా రాసి ఉంది. అలా దివ్య సత్ప్రసాదను స్వీకరిస్తూ ఉన్నప్పుడు కనువిప్పు కలగాలి. నేను యేసయ్యతో నడిచాను, యేసయ్యతో జీవించాను, యేసయ్యతో సహవాసం చేస్తున్నాను కాబట్టి ఆయన శరీర రక్తాల్ని నేను భుజిస్తూ ఉన్నాను అని నీ జీవితంకి కనువిప్పు కలిగే విధముగా నువ్వు అక్కడ దివ్య ప్రసాదాన్ని స్వీకరించాలి. దివ్య పూజలో పాల్గొని ప్రభు యొక్క వాక్యాన్ని భుజించినట్లయితే మన జీవితము ఎప్పుడు కూడా వెలుగుతో, శాంతి సమాధానాలతో నిండి ఉంటుందని ఈ యొక్క క్రీస్తు శరీర రక్త మాంసముల మహోత్సవం అనేది మనకి తెలియజేస్తూ ఉంది. అందుకనే ఈ యొక్క సువిశేషములో మనం చూసినట్లయితే ఇక్కడ 5,000 మందికి ఆహారాన్ని ఇచ్చినట్లు వాక్యం మనకి ఇక్కడ చెబుతా ఉంది. దివ్య సత్ప్రసాదం అది. దానికి సూచనగా రొట్టెలను చేపలను తీసుకున్నాడు కదా, అక్కడ తీసుకుని 5,000 మందికి ఆహారాన్ని పంచిపెడతాము. అది దేనికి గుర్తుగా ఉంది అంటే, ఇదిగో దివ్య సత్ప్రసాదానికి గుర్తుగా ఉంది. కాబట్టి దివ్య సత్ప్రసాదానికి మరి పరిశుద్ధముగా, పవిత్రముగా మనం స్వీకరించినప్పుడు ప్రభు అంటున్నాడు, నా శరీర రక్తాల్ని భుజించినప్పుడు నేను వారి యందు నివాసం ఉంటానంటున్నాడు. కాబట్టి నీలో యేసయ్య నివాసం ఉండాలి అంటే నువ్వేం చేయాలమ్మా? దివ్య ప్రసాదాన్ని తరచూ స్వీకరిస్తూ ఉండాలి. అప్పుడు నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావని వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేస్తాము. అందుకనే అప్పము అనేది ఒకటే. గోధుమ రొట్టె కేవలము గోధుమతో తయారు చేసినటువంటి అప్పము అని అనుకోకుండా మనం ఏం చేయాలంట? అది క్రీస్తు యొక్క శరీరము. బయట ఉన్నప్పుడు అది రొట్టె, బయట ఇక్కడ ఉన్నప్పుడు రొట్టె. ఎప్పుడైతే ఆ యొక్క పాత్రలోనికి వెళ్ళి గురువు చేత దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆ పవిత్రాత్మ దిగివచ్చి పీఠం మీదకి దిగి వచ్చినప్పుడు అది దేనిగా మారుతుంది? శరీరముగా మారుతుంది. మళ్ళీ అలాగే రక్తాన్ని, ద్రాక్షారసమును పైకెత్తి గురువు దేవుణ్ణి ఆహ్వానించినప్పుడు పవిత్రాత్మ ద్వారా అది దేనిగా మారుతుంది? రక్తముగా మారుతా ఉంది. అందుకనే ప్రభు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవము కలిగినటువంటి ఆహారమును నేనే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దివ్య సత్ప్రసాద రూపములో మనను ప్రవేశిస్తున్నారు. కాబట్టి ఆ దివ్య సత్ప్రసాదానికి మనము ప్రాముఖ్యతనిచ్చి పరిశుద్ధముగా జీవించాలని ఈ యొక్క పండుగ మనకి తెలియజేస్తా ఉంది.
పాపుల కాచడి ఓ ప్రభువా, పాపము బాపుము ఈ భువిలో. పాపుల కాచడి ఓ ప్రభువా, పాపము బాపుము ఈ భువిలో. సత్ప్రసాదములు తాగినవో సతత జీవుడా దయగొనుమా. సత్ప్రసాదములు తాగినవో సతత జీవుడా దయగొనుమా. సాధ్యము నీవే, జీవము నీవే, సాధ్యపు మార్గము నీవే మాకు. పాపుల కాచడి ఓ ప్రభువా, పాపము బాపుము ఈ భువిలో. జీవ జలము మా కొసగుటకై త్రోవ చూపు ఓ యేసు ప్రభు. జీవ జలము మా కొసగుటకై త్రోవ చూపు ఓ యేసు ప్రభు. బ్రోవుము మాము జీవనదాత, పావనుడి పాపులను. పాపులగా చెడి ఓ ప్రభువా, పాపము బాపుము ఈ భువిలో. దివ్యమైన ఈ ఔషధము చాలా మెంతయు లేక మనం. దివ్యమైన ఈ ఔషధము చాలా మెంతయు లేక మనం. జీవమునంద లోకన బోధం రారే పురజన సాంగమిట. పాపుల కాచడి ఓ ప్రభువా, పాపము బాపుము ఈ భువిలో. విన్నారు కదా ఈ పాట. ఏముంది ఇందులో? వాక్యాలు ఏమున్నాయి? సత్ప్రసాదములో దాగి ఉన్న దేవా. దేవుడు ఎక్కడున్నాడు? యేసయ్య ఎక్కడున్నాడమ్మా? దివ్య సత్ప్రసాదములో దాగి ఉన్నాడు. ఇది దివ్యమైనటువంటి ఔషధం. ఔషధం అంటే ఏంటి? మందు. మందు అంటే ఏంటి? సాయంత్రం తాగే మందు కాదు. మందు అంటే ఏంటమ్మా? రోగం వచ్చినప్పుడు రోగము తగ్గటానికి వేసేటువంటి దానిని మందు, మాత్రలు అంటాం, అవునా? కాబట్టి దివ్య సత్ప్రసాదం అనేది ఏంటి? దివ్యమైన ఔషధము. నీ రోగ నివారణకి మందు. ఆత్మీయమైనటువంటి నీ రోగాలన్నీ కూడా పోవటానికి మందు. శారీరకము కాదు సుమా, శారీరకము కాదు. దేనికి? ఆత్మీయమైనటువంటి నీకు పట్టి పీడిస్తున్నటువంటి రోగాలన్నిటికీ కూడా నయము చేసేటువంటి దివ్యమైనటువంటి ఔషధము దివ్య సత్ప్రసాదం అనేది నువ్వు జ్ఞాపకపరచుకో. ఏమి రోగాలు ఉన్నాయా? నాకేమీ రోగాలు లేవు, నేను బాగానే ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావా? ఆత్మీయమైనటువంటి రోగాలు. నువ్వు సమయానికి దేవాలయానికి రాలేకపోవటము ఆత్మీయమైనటువంటి రోగం. పాపముతో పట్టి పీడించుట రోగం. అవినీతి, అన్యాయం, కోపము, గర్వము, అహంకారం, చీకటి శక్తులు, సాతాను చేత పీడింపబడుట, ఇవన్నీ కూడా ఆత్మీయమైనటువంటి రోగాలే. కాబట్టి ఆత్మీయమైనటువంటి రోగాలన్నిటినీ కూడా నయము చేసేటువంటి దివ్యమైనటువంటి ఔషధము ఏమిటది? దివ్య సత్ప్రసాదము. దివ్య సత్ప్రసాదము సజీవుడైనటువంటి మరి క్రీస్తు యొక్క దేహము అనేటువంటి విశ్వాసముతో మనం ఎప్పుడు కూడా దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించాలని ఈరోజు పండుగ మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి దివ్య సత్ప్రసాదమును ప్రభువుకి మనము చిన్న ప్రార్థన చేద్దాం. మీరందరూ కూడా నాతో చెప్పండి. దివ్య ప్రసాదములో వేంచేసి ఉన్న ఈ యొక్క యేసు ప్రభువుని ప్రతిరోజు ప్రార్థించడానికి మనము సిద్ధపడాలి. ఎలా ప్రార్థన చేయాలి అంటే, ఇదిగో నాతో పాటు మీరందరూ కూడా చెప్పండి. ఓ తండ్రి దేవా, నీవే సృష్టికర్తవు, మమ్మల్ని మీకోసం సృజించావని విశ్వసిస్తున్నాము. ఇది మనం ప్రభువు చేసేటువంటి ప్రార్థన.
నీ కుమారుని రూపములో మమ్ము సృష్టించావని ఆయన పవిత్రాత్మ ప్రభావం వలన మరియ తల్లి ద్వారా మాకు నిత్య జీవ మార్గాన్ని మా రక్షణ సాధనము అయ్యావని విశ్వసిస్తున్నాము. సర్వవ్యాప్తి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మ శక్తి వలన అప్ప ద్రాక్షారసములు మీ కుమారుని రక్త శరీరములుగా మారుతున్నాయని మా జీవన ప్రయాణములో మా ఆకలిని తీరుస్తున్నాయని విశ్వసిస్తున్నాం. ఓ క్రీస్తు ప్రభువా, మీ మానవ జన్మ ఇంకా దివ్య సత్ప్రసాదము ద్వారా మా మధ్య కొనసాగుతుందని మాలో వెలుగు, జీవం, ప్రేమ, క్షమాపణ, వరములు, రక్షణకై తపనను చిగురింప చేస్తున్నావని విశ్వసిస్తున్నాం. పరలోక యాత్రికులను బలహీనతలలోను కష్టాలలోను పోషిస్తున్నావని విశ్వసిస్తున్నాము. పరలోక రాజ్యము చేరుకోవాలని ఆకలిగా ఉన్న వారికి మరియ తల్లి గర్భములో జీవాహారము తయారు చేశావని విశ్వసిస్తున్నాం. దివ్య సత్ప్రసాదములో వేంచేసి ఉన్న ఓ క్రీస్తు ప్రభువా, అప్ప ద్రాక్షారసములు నిజముగా మీ శరీర రక్తాలు అవుతున్నాయని, వాటిలో మీ సన్నిధి ఉన్నదని విశ్వసిస్తున్నాం. మీ సన్నిధి ద్వారా రక్షణ కార్యము అందరికీ పంచుతూ మీ యొక్క మందను పచ్చిక బయళ్లలోనికి, మంచి జలాలలోనికి నడిపిస్తున్నావని విశ్వసిస్తున్నాం. కడరా భోజన సమయంలో రొట్టెను ఏంటది బయటికి వెళ్ళబా, గుడి అనుకున్నా ఇల్లు అనుకున్నా, కడరా భోజన సమయంలో రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని అన్ని కాలాలకు అన్ని యుగాలకు ఒకేసారి అర్పించారని విశ్వసిస్తున్నాం. ఓ యేసు ప్రభు, గొప్పవారికి, పేదలకు, పెద్దలకు, పిన్నలకు అందరికీ ఒకే విందు తయారు చేశావని విశ్వసిస్తున్నాం. అప్పము ద్రాక్షారసములో వేంచేసి వచ్చి బలహీనులమైన మాకు మీ వెలుగు, బలాన్ని ప్రసాదిస్తున్నారని విశ్వసిస్తున్నాం. మీ వాక్కు ప్రకారము జీవించి మేము ఫలభరితమవుతామని విశ్వసిస్తున్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య సత్ప్రసాద మహోత్సవ పండుగ బోధించినటువంటి విషయాలను విన్నటువంటి మనము దివ్య పూజలో పాల్గొనప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో, విశ్వాసముతో ఆ యొక్క దివ్య సత్ప్రసాదాలు స్వీకరించాలని ఈరోజు పండుగ మనకి తెలియజేస్తుంది. కాబట్టి దివ్య పూజలో పాల్గొన్న ప్రతి సమయంలో